ఆనందరావు సుహాసినిల కుమార్తె బ్రిట్నీ కృప. అంతరిక్ష రహస్యాలు జైశాలి పిడి సుందరరావు గారు మాట్లాడబోయే అంశంలో ప్రాథమిక అంశాలను ఇద్దరు పిల్లలు ఈరోజు మీతో పంచుకొనబోతున్నారు కనుక వారి మాటల్లో విందాం దేవుని ఒక వాక్యాన్ని. వారు ఎలాగూ నేర్చుకుంటున్నారు, ప్రజల మధ్య వారు ఎలాగూ దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నారన్నది వీరి మాటల్లో విందాం. ఓకే, చెప్పాము. మైక్ చూడండి నాన్న. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదే శాస్త్రమెరుగని అంతరిక్ష రహస్యాలు. శాస్త్రమెరుగని అంతరిక్ష రహస్యాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచంలో చదువులేని పామణ్ణి మొదలుకొని చదువుకున్న పండితుని వరకు కేవలం నమ్మేది శాస్త్రాన్ని మాత్రమేనండి. శాస్త్రం బట్టే ఈరోజు మనిషి అభివృద్ధి సాధించాడనేదే ఈ ప్రపంచ మానవాళి నమ్మకం. నాటి రాతి యుగం మొదలుకొని నేటి ఆధునిక రాకెట్ యుగం వరకు మనిషి సాధించిన విజయాలు కేవలం శాస్త్రం వల్లే అనుకుంటున్నాడు. కానీ ఈ అభివృద్ధి వెనుక మనిషి పురోగమించాడా లేదా తిరోగమనం పాలయ్యాడని మనం ఆలోచించగలిగితే, శాస్త్రం పేరట నేడున్న ప్రయోగాలు భూమిని కొన్ని వందల సార్లు తగులబెట్టే అణువిపత్తికి కారణం కాలేదంటారా? శాస్త్రం పేరట మనిషి ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాడో అంతకంటే ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఉదాహరణకు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అండి. నోకియా ఈస్ కనెక్టింగ్ ద పీపుల్ అన్నాడే కానీ దీనికి మరో మాట చెప్పమంటారా? నోకియా ఈస్ కనెక్టింగ్ ద పీపుల్ కాదండి, నోకియా ఈస్ కిల్లింగ్ ద పీపుల్. ఒక 2 గంటలు సెల్లో మాట్లాడితే ఎన్ని కణాలు చనిపోతే చెప్పమంటారా? మీ గుండెను గుప్పట్లో పెట్టుకోండి. సహజంగా మన మెదడు బరువు అనేది 1.35 kgs ఉంటుంది. మన మెదడులో 100 బిలియన్ సెల్స్ ఉంటాయి. ఒక 2 గంటలు సెల్లో మాట్లాడితే కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతాయండి. ఇప్పుడు చెప్పండి, నోకియా ఈస్ కనెక్టింగ్ ద పీపులా? నోకియా ఈస్ కనెక్టింగ్ ద పీపుల్ కాదండి, నోకియా ఈస్ డిస్కనెక్టింగ్ ద పీపుల్. ప్రియులారా, ఇలా సైన్స్ వల్ల మనిషికి జరిగే మేలు 5% అయితే నష్టం ఎంతో చెప్పమంటారా? మిగిలిన 95% అండి. ఏమండి, ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరైనా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి మనకి ఏం తెస్తారు? మంచి ఫ్రిడ్జ్లు కానివ్వండి, మంచి కంప్యూటర్స్ కానివ్వండి, మంచి ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి తెస్తూ ఉంటారు. కానీ ఎవరైనా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి మంచి డబ్బును సంపాదించి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు మాకేం తెచ్చావనగానే మీకు ఒక పెద్ద బహుమతి తెచ్చానని పెద్ద సూట్ కేసు ఒప్పించేసి, అమ్మా ఇదిగో నీకోసం ఈ చీరలు తెచ్చానమ్మా, ఈ నగలు తెచ్చానమ్మా అంటే అర్థం ఉంటుంది. కానీ ఒక పెద్ద సూట్ కేసు ఒప్పించేసి, అమ్మా నీకోసం ఈ మట్టి తెచ్చానమ్మా, నీకోసం ఈ రాళ్ళు తెచ్చానమ్మా అంటే ఇందులో ఏమన్నా అర్థం ఉందండి? అన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి మా కోసం తెచ్చేది రాళ్ళా? నీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతాం. మరి ఈ శాస్త్రవేత్తలు చేస్తుంది ఏమిటనుకుంటున్నారు? శాస్త్రవేత్తలు కూడా ఇదే చేస్తున్నారండి. ఈ శాస్త్రపు విజ్ఞానం ముసుగులో ఈ శాస్త్రవేత్తలు చేసిన ఒక వెర్రి పని చెప్పమంటారా? అదే చంద్రుడి మీద కాలు మోపడం. వెరీ గుడ్, చంద్రుడి మీద కాలు మోపడం. వెళ్ళిన వీరు ఏం తీసుకొచ్చారనుకుంటున్నారు? రాళ్లు తీసుకొచ్చారండి. కేవలం ఒక్కసారి అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా సుమారు 67 సార్లు చంద్రయాత్రలు జరిగాయి. ఈ 67 సార్లు వెళ్ళిన వీరు ఏం తీసుకొచ్చారనుకుంటున్నారు? 400 కేజీల రాళ్లు తీసుకొచ్చారండి. పైగా ఆ తెచ్చిన రాళ్లను మ్యూజియంలో పెట్టి వాటిని చూపించడానికి మరలా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? వారు తెచ్చిన రాళ్లు ఏ రంగు రాళ్లైనా ఏ మంచి రాళ్లైనా అయితే ఉపయోగపడతాయి. గాని అవి ఎలాంటివో చెప్పమంటారా? శుద్ధ రాళ్ళండి. అవి శుద్ధ రాళ్ళు మనిషికి ఏం ఉపయోగపడవు. అలాంటి రాళ్ళు తెచ్చారు. అలాంటి రాళ్లను చూపించడానికి ఇంకా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ మనం నమ్ముకున్న మన విశ్వాస గ్రంథమైన బైబిల్ మాత్రం అలాంటిది కాదండి. ఇంతకీ బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అంటున్నాడు. అంటే మనిషి నివసించడానికి నివాసయోగ్యమైనది కేవలం భూమి అని దేవుడు చెప్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అయితే ఎవరైనా
ఈ మాట తెలుసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా? కొన్ని కోట్ల రూపాయలు అవసరమా? లేదు కదండి. దేవుడేమో ఈ మనిషికి నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళొద్దు, ఇతర గ్రహాల్లోకి వెళ్లకుండా ఈ భూమి మీదే నీకు ఇతర గ్రహాల్లో నివాసయోగ్యం కాదని తెలుసుకొని ఈ విశ్వాస గ్రంథమైన ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను మన చేతికిచ్చాడు. కానీ ఈ శాస్త్రవేత్తలు మాత్రం ప్రజల్ని మోసగిస్తూ ప్రజల దగ్గర డబ్బును దోచుకుంటూ చంద్రమండలంలోకి వెళ్ళి మనిషికి నష్టాన్ని చేకూరుస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ శాస్త్రవేత్తల్ని ఎప్పటికీ నమ్మొద్దు. ఇలాంటి శాస్త్రవేత్తల కోసం దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట రాయించాడండి. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అంటున్నాడు. అంటే మేము తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారంట. ఎలా బుద్ధిహీనులయ్యారు? జ్ఞానం అని చెప్పుకుంటున్నారు. ఎలా జ్ఞానం ఉందని చెప్తున్నారు? ఏమండి, మేము చంద్రమండలంలోకి వెళ్ళామండి అని చెప్పుకుంటూ బుద్ధిహీనులేరు. ఎలా? అవునండి, చంద్రమండలంలోకి వెళ్ళారా? మరి మాకేం తెచ్చారండి అంటే రాళ్ళు తెచ్చామండి. ఏంటి రాళ్ళు తెచ్చారా? రాళ్ళు భూమి మీద లేవనా మాకు మీరు రాళ్ళు తెచ్చేది? చూసారా ఎలా అజ్ఞానులు అయిపోయారో, ఎలా బుద్ధిహీనులైపోయారో. కనుక ప్రియులారా, ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి. అందుకే ప్రియులారా, ఈ ప్రపంచమంతా ఇలాంటి శాస్త్రవేత్తల్ని నెత్తిని పెట్టుకుంటుంది. ఇలా మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను పాదాల క్రింద తొక్కేసింది. కనుక ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను నెత్తిని పెట్టుకుని నెత్తిన ఉన్న శాస్త్రవేత్తల్ని ఎడంకాల కింద తొక్కేయడానికే రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ పుట్టిందని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ బైబిల్ ఏమంది? నరులకు నివాసయోగ్యమైన భూగోళం అంటుంది. అంటే మనిషి నివసించడానికి నివాసయోగ్యమైనది కేవలం భూమి మాత్రమే. అంటే ఏ ఇతర గ్రహాల్లో మనిషి జీవించలేడు, ఏ ఇతర గ్రహాల్లో మనిషి నివాసయోగ్యం కాదని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులారా, ఇంతటి మహాజ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఈ శాస్త్రపు విజ్ఞాన ముసుగులో మీరు మునిగిపోయిన తరువాత మీరు సత్యాన్ని గ్రహించండి. సత్యంలోకి వచ్చి వెలుగు సంబంధులుగా నిలుస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు మరొక రెసిడెన్షియల్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం చేరిన విద్యార్థి, మరి తూర్పుగోదావరికి చెందిన గొంది నివాసి అయిన చిన్నిబాబు మరియు నిర్మల దంపతులకు జన్మించిన కుమారుడు సన్నీ వచ్చి మరొక భాగాన్ని అదే అంశం నుండి పంచుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు శాస్త్రవేత్తలు గాని శాస్త్రం గాని ఎప్పటికీ చెప్పలేని ఒక రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు అంతరిక్ష పరిశోధకులు, వీరిని ఇంగ్లీష్ లో కాస్మాలజిస్ట్ అని అంటారు. వీరి పరిశోధనలు ఏం పరిశోధించారని మనం కనుక ఆలోచిస్తే ఫలితాలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. ఇంకా వీరి పరిశోధనలు ఎంత పిచ్చిగా ఉన్నాయంటే, ఒక త్రాగుబోతు ఆకాశంలో మెరుపుని చూసి నన్నెవరో ఫోటో తీశారంటే ఎంత అవేకంగా ఉంటుందో, ఈనాడు వీరి పరిశోధనలు కూడా అంతే అవేకంగా ఉన్నాయి. నేను ఎందుకు మాట్లాడానంటే, ఈ శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్షంలో చంద్రమండలం మీదకి వెళ్ళారండి. అక్కడ సాధించింది తెచ్చింది ఏమన్నా ఉందంటే, ఓ కోహినూర్ డైమండ్ తేలేదు, కొండపల్లి బొమ్మలు తేలేదు. ఎందుకు పనికిరాని రాళ్ళు తెచ్చారు. ఏంటి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి తెచ్చింది రాళ్ళ? వీరికి భూమి మీద అక్కడ రాళ్ళు దొరకలేదు అంటారా? ఇలాంటి వాళ్ళ కోసమే పెద్దలు ఒక సామెత అంటారు. ఈ శాస్త్రవేత్త లాంటి వాడు ఒకడు కొండంతా తవ్వి ఎలకన పట్టాడట. అలాగే వీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళు తెచ్చుకున్నారు. బహుశా వీళ్ళు గోతు మీద కప్పెట్టుకుంటారేమో. ఇలాంటి వాళ్ళ గురించే శాస్త్రం మెరుగైన అంతరిక్ష రహస్యాలు అనే అంశాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చింది. అసలు ఈ శాస్త్రవేత్తలకు ఏం తెలియదు అని మనం ఆలోచిస్తే, ఏం తెలీదో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఒక్కసారి మీ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులను చూడుడి అన్నారు. ఈ మాట విన్న మనుషులు కూడా చూశారు. కానీ ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు వారు చూడమన్నట్టు చూడలేదండి. ఈ పక్షిని వండుకుని తిందామా, కాల్చుకుని తిందామా? ఎందుకంటే మనిషి ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తాడండి. కానీ యేసుక్రీస్తు వారు అంతరిక్షంలో తిరుగుతున్న పక్షుల్ని ఎందుకు చూడమన్నారు అని మనం ఆలోచిస్తే, మీ అందరికీ వలస పక్షుల గురించి తెలుసు. అవి సైబీరియా అనే ప్రాంతం నుండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సుకు చేరుకుంటాయి. అవి ఎన్నో లక్షల కిలోమీటర్లు సముద్ర మార్గంగా ప్రయాణిస్తాయి. అవి ఉదయం అయితే సూర్యకాంతిని ఆధారం చేసుకుని, రాత్రి అయితే నక్షత్రాలను ఆధారం చేసుకుని దారిని కనుగొంటాయి. కానీ ఈ మానవుడు మాత్రం
ఈ అంతరిక్షాన్ని దాటుకుని వెళ్తే పరలోకం ఉందని ఏనాడని ఆలోచించాడా? ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీదనే మనం దేవుని కోసం బ్రతకాలని ఏనాడైనా ఆలోచించాడా? అంటే జ్ఞానమున్న ఆలోచించలేని మనిషి కన్నా అవి గొప్ప కావంటారా? ఇలాంటి వాటి గురించి బైబిల్లో మనం ఇంకో మాట చూస్తే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంగుబుడి కొంగైనను తన కాలము నెరుగును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? ఆకాశ పక్షులకు కాలం తెలుసు అన్నారు. అంటే అవి రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగి వేరే దేశానికి వెళ్ళిపోవాలన్న జ్ఞానం వాటికి ఉంది. కానీ మనిషి మాత్రం ఈ దేవుడు వచ్చేలాగా మనం దేవుని కోసం బ్రతికి పరలోకం వెళ్ళాలన్న జ్ఞానం ఉందా? ఏమండి, ఇక్కడ ఆకాశ పక్షులకు కాలం తెలుసు అంటున్నారు. ఏమండి, అవి ఎప్పుడైనా మీరు వాచ్ పెట్టుకోవడం చూసారా? అవి వాచ్ పెట్టుకోవండి, ప్రకృతిని వాచ్ చేస్తాయి. కానీ మానవుడు మాత్రం వాచ్ పెట్టుకుంటాడు, కానీ అందులో బ్యాటరీలు ఉండవు. అందుకనే ఎప్పుడు పక్క మనిషిని ఏంటే టైం ఎంత అయిందండి అని అడుగుతాడండి. ఏమండి, ఈ ప్రకృతిని పక్షి వాచ్ చేస్తుంది అని వాచ్ పెట్టుకోదండి. కానీ మానవుడు మాత్రం ప్రకృతిని వాచ్ చేస్తాడు. ఎలాగో తెలుసా? ఇది వండుకుని తినాలి, ఇది వండుకుని తినకూడదు, ఇది కాల్చుకుని తినాలి, కాల్చుకుని తినకూడదు అని ఆలోచిస్తున్నాడే. కానీ ఇది ఈ ప్రకృతి అంతా చేసిన దేవుడు, ఈ ప్రకృతి చేసిన దేవుడి గురించి నేను ఏం చేయాలని ఆలోచించాడా? లేదండి. కాబట్టి ప్రియులారా, ఇప్పటికైనా ఈ నిజం తెలుసుకుని ఈ బైబిల్ చదవండి. ఇలాంటి మహాజ్ఞానాన్ని మీ పిల్లలు కూడా వారసులు చేయాలనుకుంటే రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభమైంది. అతి తక్కువ ఫీజుతో ఈ మహాజ్ఞానం మీ పిల్లలకు వారసులు చేస్తారు. లేదా పిచ్చి పిచ్చి జ్ఞానాన్ని పిచ్చి పిచ్చిగా మీ పిల్లలకి పిచ్చి పిచ్చిగా డబ్బు కట్టి పిచ్చి పిచ్చిగా నేర్పిస్తారు. నిర్ణయం మీకే వదిలిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.